కనుక తాను కూడా ప్రభునందు నిద్రించిన హవీల సువార్తికురాలు, సువాసన భరితమైన జీవిస్తూ, ఆత్మీయ సువాసన భరితమైన జీవితం జీవిస్తూ తాను కూడా సువార్తికురాలు. సండే స్కూల్ పిల్లలకి ఎంతో దీవెనకరంగా తన పరిచర్య ఉండేది. కనుక మరి ఇప్పుడు చెప్పబడిన సువార్తని, మంచి వార్తని విన్నవారు విశ్వసించి పశ్చాత్తాపంతో ప్రభునామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందాలని మనం ఇస్తూ ఉన్నాం. ఒక పాట పాడి వినిపిస్తారు. 570 పాట సంఖ్య 672 లేక 688 కూడా కావచ్చు. ఉన్నత గృహము త్వరగా చేరి సంపన్నుని దర్శించు. లోపల ఉంటారు. యాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.
యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు? కాయువారెవరు, రక్షించేదెవరు? ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను, విడువలేదనెడు, నీతో ఉన్నాను, విడువలేదనెడు. నీ ప్రేమ మధుర. పాట సంఖ్య కొత్త దాంట్లో 400, పాత దాంట్లో 344, మరి కొత్త దాంట్లో 397. జీవితం ఎవరి? జీవితమెవరికి, నీ జీవితమెవరికి? ఈ లోకములో జీవించు జీవితమంతా నీలుండు. ఈ ధరణియందు, ఈ ధరణియందు సుఖదులుగా జీవితులు. ఈ ధరణియందు, ఈ ధరణియందు వారియు అలుసిన నెల చెడియున్నవి, వారియు అలుసిన నెల చెడియున్నవి. వారి పాప జీవితమంత శాపముగా, వారి పాప జీవితమంత శాపముగా. ఈ జీవితమెవరికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవరికి? నీ జీవితమెవరికి? ధనాపేక్షకులు జరగలరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. ధనము జీవితమెవరికి? ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవరికి? నీ జీవితమెవరికి? స్వంత ప్రజలకై బ్రతికెదరు ఈ ధరణియందు. వారి మనసులు కుచితములయుండు, వారి
జీవిత ప్రయాసము తటనగా వారి జీవిత ప్రయాసము తటనగా నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి విరిగిన హృదయము కలకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును చరిత్రము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువును చరిత్రము తానే దైవసేవకులు సజ్జా బర్నబాస్ గారు ప్రార్థన చేస్తారు. భౌతిక కాయం మరి కాఫిన్ బాక్స్ లో ఉంచబడుతుంది. మరి ఆ తర్వాత మనం మరి ఇక్కడి నుంచి తీసుకుని సమాధుల తోటకు వెళ్ళి ఉన్నాం. ప్రేమపూర్ణుడమైన మా తండ్రి, మా జీవమునకు మా ఊపిరికి కారణభూతుడమైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రం. మరణము తప్పించుట నీ వశమే, అలాగే మా జీవితాన్ని ముగించిన తర్వాత నీ కౌగిలిలోనికి చేర్చుకోవడం కూడా నీ చిత్తమే. నీ చిత్తానుసారంగా చేసిన నిర్ణయాల చొప్పున నీ కార్యం జరిగిస్తున్నారు. మా బిడ్డను మా చేతికి అప్పగించమని ఎంతో కాలంగా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ విలపిస్తూ వచ్చాం. ఎందుకు ఇలా చేశామని ప్రశ్నించడానికి మాకు అధికారం లేదు. ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాం. బిడ్డను తన ప్రయాసను మాని నీ దగ్గరకు చేరే కృపించావు. ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి పొందుతారని చెప్పావు. తల్లడిన హృదయాలతో ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు ధైర్యపరచమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. దయాబడివైన తండ్రి, నీ చేతులకు నీ ప్రేమ కలిగిన బాహువులకు అప్పగించుకుంటున్నాం. బాధ లేని దుఃఖం లేని లోకంలోనికి బిడ్డ వెళ్ళింది. కానీ నేను ఇక్కడ బ్రతికి నిన్ను మహిమపరచాలని మేము ఎంతో ఆశించాం. అది నీ చిత్తం కాదు. అందుకే నీ సన్నిధిలో ఉంచుకున్నావు. అందుకే నన్ను స్తుతిస్తున్నాం. తల్లిదండ్రులను, అలాగే తోడబుట్టినటువంటి సోదరిని, కుటుంబ సభ్యుల్ని ధైర్యపరిచి ఆదరించి నిరీక్షణతో ముందుకు అడుగు వేసే కృప దయచేయి. భూస్థాపనకు తీసుకువెళ్తున్నాం. నిత్య మహిమలో మేమందరం కలుసుకునే కృప ఇవ్వండి. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. గమనించండి, అంబులెన్స్ లో కాఫిన్ బాక్స్ ఉంచబడుతుంది. కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది అంబులెన్స్ లో ఎక్కవచ్చు. తర్వాత త్రిత్వ హాస్పిటల్కి ఎదురుగా మినీ బస్ ఉన్నది. ఆ మినీ బస్ లో కూడా రావచ్చు. కార్లు ఉన్నవారు, మరి 2 వీలర్స్ మీద వచ్చేవారు రావచ్చు. అందరూ కూడా రావచ్చు. కర్మేల్ క్రిస్టియన్ సిమెట్రీ బండ్ల కూడా దయచేసి దారి ఇవ్వండి. కాఫిన్ బాక్స్ త్రిత్వ హాస్పిటల్ ఎదురుగా మినీ బస్ ఉంటూ ఉన్నది. కారులో వచ్చేవారు కారులో వస్తారు.
కారుల్లో కూడా వారి బంధువుల్ని ఎక్కించుకురావాలని మనవి చేస్తున్నాం. 2 వీలర్స్ మీద వచ్చేవారు వస్తారు. కవర్ అటు సైడ్ రైట్ సైడ్ ఉంది. కాఫిన్ బాక్స్ మూత వేసి మోయగలిగిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, ఇవాళ ఆరాధన మందిరం స్థానిక సంఘ యవనస్తులు కాఫిన్ బాక్స్ ను మోసుకు వెళ్ళి అంబులెన్స్ లో ఉంచుతారు. సాయంకాలం అయింది. సూర్యాస్తమయానికి ముందు భూస్థాపన చేయాలనే నియమం కూడా ఉన్నది. చూడండి, జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా రైట్ చేసి తీసేయండి. దారి ఉండి జాగ్రత్త. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. ముందున్నారు శ్రీనివాస్ ఉన్నాడు. అడ్రస్ చూపించండి. శ్రీనివాస్ ఉన్నాడు. కార్లో వస్తారు కదా. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము, హాస్పిటల్ నా కన్నీటిని ప్రేమతో హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాడేదము. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను, విడువలేదనెడు, నీతో ఉన్నాను, విడువలేదనెడు. నీతో ఉన్నాను, విడువలేదనెడు. నీతో
స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా తోడై ఉండెదవు అంతము వరకు తోడై ఉండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నా కోసగెదవు నూతన బలమును నా కోసగెదవు నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా
పాదముల దగ్గర వేడుకుంటూ వచ్చాం. మాకంటూ బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కనుక బ్రతికించి అయ్యా తిరిగి నీ మహిమ కొరకు వాడుకుంటాం ప్రభు అని చెప్పాం. మా కోసం కాదు నీ కోసమే బ్రతికించు అని అడిగాం. కానీ నీవు నీ దగ్గర ఉంచుకోవడం నీ చిత్తమైంది కాబట్టి నీ పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళావు. బ్రతికించుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశాం. ఎన్నో విధాలుగా ప్రభువా అనేక మంది ప్రేమతో ముందుకు అడుగు వేశారు బ్రతికించుకోవడం కోసం. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థనలు విజ్ఞాపనలు సరిపారు. కానీ ఏవి కూడా మా బిడ్డలు మేము కాపాడుకోవడానికి డబ్బు కానీ వైద్యులు కానీ మందులు కానీ ఏవి ఉపయోగపడలేదు. నిత్యమైన నీ విశ్రాంతిలోనికి నీ బిడ్డను చేర్చుకున్నందుకు నేను ఎంతో స్తుతిస్తున్నాం. నీ దగ్గర ఉందనే ఒకే ఒక నిరీక్షణతో మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఇక్కడ ఈ భూమి మీద మేము మా బిడ్డను చూడలేం, కానీ మీరు రాబోతున్నాడు ఆ దినాల ప్రభావం మేము చూస్తాం. ఇక్కడ ఈ ఎడబాటును మేము అనుభవిస్తున్నాం, కానీ నీ వాక్యం చెప్పినట్లుగా సదాకాలం మేము మీతో కూడా ఉంటాం. నువ్వు సిద్ధపరిచిన స్థలానికి నీ బిడ్డను తీసుకుని వెళ్ళావు. అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యములోనికి బిడ్డను చేర్చుకున్నావు. దుఃఖము లేని రాజ్యంలోనికి నీ బిడ్డను చేర్చుకున్నందుకు నిన్నెంతో స్తుతిస్తున్నావు. బిడ్డ మాతో లేనందుకు మేము ఆశించినటువంటిది ప్రభా మా జీవితంలో జరగలేదనే కొంత వేదన మాకున్నప్పటికీ నీ దగ్గరకు చేరింది అనే ఒకే ఒక నమ్మకంతో మేము ధైర్యంగా ముందుకు అడుగు వేయడం మా అవసరం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మీరు చెప్పినట్లు నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడుతూ కూర్చోకుండా నిరీక్షణ కలిగిన వారమై నీ కొరకు ఎదురు చూడడానికి మీరు కృపేవండి. ప్రత్యేకంగా కథ తల్లిదండ్రులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా మాటలతో మేము వారిని ఓరడించలేం. దయచేసి శ్రీనివాసుని కరుణను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఇది కరుణాపూరితమైనటువంటి హస్తాలలో పొదివి పట్టుకొని నీ ప్రశస్తమైన నామానికి మహిమకరమైన రీతిలో నిలబెట్టండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అని చెప్పిన పౌలు మాటలను గుర్తు చేసుకుంటున్నాం. నీ కోసం బ్రతకాలని మేము కోరుకున్నాం, కానీ దానికంటే ముఖ్యమైనటువంటి లాభకరమైనటువంటి నీ సాన్నిధ్యంలోనికి చేరింది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగులు ఆశపడుతున్నాను అని పౌలు చెప్పినట్లుగా నీ బిడ్డ కూడా తాను ఇక్కడి నుండి మా దగ్గర నుండి వెడలిపోయి నీ దగ్గరకు చేరుకుంది. మాకందరికీ నిబ్బరాన్ని ఇవ్వండి. జీర్ణించుకోవడం కష్టం అనిపిస్తుంది, అయినప్పటికీ నీ వైపు చూస్తూ నీ వాక్యాన్ని గమనిస్తూ మా కొరకై సావును చంపి తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడమైన నీ మీద ఆధారపడి నమ్మకంగా ముందుకు అడుగులు వేయడానికి మీ కృప ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో అహోరాత్రులు కృషి చేసిన పని చేసిన బిడ్డలందరికీ ఊరట బోధార్పు ధైర్యాన్ని మీరు కలిగించున్నాయన. నెమ్మదితో నింపవలసిందిగా ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాకు నెమ్మది ఇవ్వగలిగిన వాడవు నీవే, మా కన్నీటిని తొడవగలిగిన వాడవు నీవే, ఆదరించి బలపరచగలిగిన వాడవు నీవే. నీ చేతులకే ప్రభువా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. కరుణించి నీ చిత్తానుసారమైన రీతిలో ముందుకు నడిపించండి. సంఘస్థులందరూ ఎంతో ప్రేమించారు, ఎన్నో విధాలుగా సహాయపడ్డారు, ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నీ వృధా అయ్యాయని మేము అనుకోవడం లేదు. దీని వెనుక ఎంతమందికి ఎన్ని పాఠాలు నేర్పించావో, ఏ విధంగా స్పందించడానికి కృపించావో, వీటన్నిటి అవుట్కమ్ ఏమిటో మాకు తెలియదు, కానీ
దీని యొక్క గొప్ప ఫలితాన్ని మేమందరం చూడడానికి మీరు కృప ఇవ్వండి. జరగవలసిన కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగింప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన నామం బిడ్డ మరలా తిరిగి కోలుకొని లేచి నిలబడి దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలని, మా కోసం కాదు ప్రభువా, నీ కోసం లేపి నిలబెట్టు కూర్చోబెట్టు అంటూ ప్రార్థన చేశాం చాలాసార్లు. కానీ నా కోసం ఇక్కడ ఉండడం కాదు, నా దగ్గరే ఉంచుకుంటాను అని దేవుని అభిప్రాయం అయి ఉంటుంది. ప్రభు తన సాన్నిధ్యంలో తీసుకుని వెళ్ళాడు. సర్వోన్నతుడైన దేవుడు సంపూర్ణమైన ఆదరణ, ధైర్యాన్ని ఇవ్వాలని మాత్రమే ప్రార్థన చేయగలం. ఇప్పుడు తిరిగి బ్రతికించయ్యా అని అడగలేను. నీ దగ్గరకు చేర్చుకున్నావు, అందుకే నీకు స్తోత్రం అని మాత్రమే చెప్పగలుగుతాం. కనికరము చూపే తండ్రి, సమస్త విధములైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, బిడ్డలకు పరిపూర్ణ ఆదరణ దయచేసి బలపరచాలనేది ఒక నా ఆకాంక్ష. శ్రీనివాస్ కరుణల యొక్క వివాహ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు కృపించాడు. రేపు మాకు బిడ్డ పెళ్లి కూడా చేతుల మీదుగా చేయాలని ఆశించాం. కానీ మన వరుడైన యేసును చేరుకోవడానికి బిడ్డ వెళ్ళింది. మాట్లాడటానికి మాటలేమి పెగిలి రావు. ఇలాంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేవు, కానీ దేవుని వాక్యమే మనం మాట్లాడుకోగలిగిందల్లా. దేవుని వాక్యం ఒక్కటే మనకు ఆదరణ కలిగించగలిగేది కూడా. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో గొప్ప నిరీక్షణాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ 15వ వచనంలో ఇలా అంటాడు, విశ్వసించాడు, యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి
మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. లేచి ఎవరి దగ్గర నిలబడాలి? ఇప్పుడు లేచి నా దగ్గర, మన దగ్గర నిలబడాలని మనం ఆశించాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లేపి మనలను తన ఎదుట నిలబెట్టుకుంటాడట. కాబట్టి తన ఎదుట నిలబెట్టుకుని ఆ దినం కోసం మనం అందరం ఎదురు చూడాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, మీతో కూడా, మమ్మును కూడా లేపుతాడు, మీతో కూడా నిలబెడతాడు. మేము వాస్తవంగా ధైర్యం ఏమీ లేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? కానీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ద్వారా యేసును లేపిన వాడు, మమ్మును కూడా లేపగలిగిన వాడు, మిమ్మును కూడా లేపేవాడు, అందరినీ తన ఎదుట నిలబెట్టుకునేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మన ధైర్యం. ఇప్పుడు కూడా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారం కలిగిస్తుంది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనటువంటి నిత్యమైనటువంటి దేవుని సామ్రాజ్యంలోనికి బిడ్డ వెళ్ళింది. ఈ దేహాలు ఆయా బలహీనతలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి కృషిస్తున్నాయి. బిడ్డ దేహంలో ఉన్న ఆర్గన్స్ బలపడాలి, తిరిగి నూతనపరచబడాలి అని ఆశించాం. కానీ సమయం అయిపోయింది. ఒక్కొక్క అవయవం కృషించింది. ఒక్కొక్క అవయవం తన శక్తిని, తన సామర్థ్యం కోల్పోయింది. కానీ తనకు ఏ విధమైన స్పృహ ఉందో లేదో మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, కానీ ఒక్కటి మాత్రం ఈ వాక్యంలో నుంచి చెప్పగలను నేను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ముందుగానే దేవుని కొరకు ప్రిపేర్ అయ్యింది, సిద్ధపరచబడింది. మనం కూడా మన బాహ్యంగా వీటన్నిటినీ మెంటల్గా తట్టుకోవడం కష్టం, శారీరకంగా తట్టుకోవడం కష్టం, అన్ని విషయాల్లో కష్టమే. అయినా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడి నవీనమైన శక్తిని పొందుకొని ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఇంకొక విషయం కూడా 5వ అధ్యాయంలో పౌలు ఇక్కడ ఒక మాట వ్రాస్తాడు. 5వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు తన అనుభవాన్ని వ్రాస్తూ, ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. బిడ్డ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండడానికి ఇష్టపడి వెళ్ళిపోయింది. మనం అందరం చేయాల్సింది అదే. ఈ దేహాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ ఉండలేము. మనందరి ఆశ ప్రభు ధైర్యపరిచి ఆదరించి నడిపించును కాక. దయచేసి చూడని వారు ఉంటే వచ్చి చూడాలని ఆలోచిస్తున్నాం. చూసిన వారికి వచ్చి కొద్దిగా దూరంగా జరిగితే వారికి అనుకూలంగా ఉంటుంది. మరి మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇక్కడి నుంచి పాటలు పాడుకుంటూ కాఫీ బాక్స్ని మనం తీసుకువెళ్తాం. వస్తువులు కుటుంబ సభ్యులు మోసుకొస్తారు. సర్వశక్తి సంపన్నుడు, మహోన్నతుడు అయిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము తండ్రి. ఈ భారభరితమైన సమయంలో తండ్రి బరువైన కుండలు ఈ పాటికి మీ సన్నిధానాన్న, మీ సముఖంలో బిడ్డ సంతోషిస్తున్నప్పటికీ ఈ ఎడబాటు మాకు అత్యంత దుఃఖకరముగా ఉన్నది. ప్రభువా, మరొక్కసారి మీరు అనుమతించిన దీనిని, కుటుంబాన్ని, ఓదార్పు, ఆదరణ మీరు మాత్రమే అనుగ్రహించగలరు కనుక కుటుంబమును బలపరచండి ప్రభువా. గొప్ప నిరీక్షణతో మీ సన్నిధిలో అనుదినము కూడా మీ పరిశుద్ధాత్మ చేత, మీ వాక్కు చేత బలపరచబడుతుంది. సంఘం యొక్క సహవాసములో బలపరచబడుతూ మా ముందున్నటువంటి పరుగులు బిడలు అనుదినము కూడా ముందుకు సాగునట్లు అనుగ్రహించండి.
యావత్ కుటుంబమును, సొంత ఇంటి వారిని, బంధువులను, మిత్రులను, సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించమని ఈ సమయంలో భూస్థాపన చేస్తూ ఉండగా ప్రభువా, మీరే ఈ కార్యమంతటిని జరిగించి మీ రాకడలో కడబోరం రోగినప్పుడు తండ్రి, బిడ్డ ఇక్కడి నుండి అక్షయ శరీరముతో లేపబడుతుంది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన కేవలము ఆయన విత్తనముగా విత్తబడుతూ ఉండగా అక్షయ శరీరముతో లేపబడే ఆ గొప్ప సమయమును బట్టే మేము తండ్రి మీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కుటుంబమునకు నిరీక్షణ అనుగ్రహించమని అడిగి వేడుకొని పొందుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము మన దేశం ఉత్తమం, పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. మనకు ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది రాగో నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది రాగో నిర్మించినది, వెళ్తున్నట్టయినా చూడొచ్చు. అక్కడ ఓపెన్ చేద్దాం, క్లోజ్ చేసి పాట మొదలు పెట్టు. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము మన దేశం అతి ఉత్తమం, పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. మనకు ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం
శేషదేశం నిజము వెళ్ళేదం శేషదేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము అద్భుత నగరమది రాగో నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది రాగో నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమాత్మతో నిర్మింపబడినది పవిత్ర సమాధి నీతికి స్థానమది పరమాత్మతో ఏర్పరచబడిన వారు నిరంతరాజమది యోగం పునర్దునది నిత్యం ఉండెదరచగా ఏర్పరచబడిన వారు నిత్యం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం చూడాలి శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే
సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందరు. కిటికీలో గుండా చూచువారు కానలేక ఇందురు. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవను, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడదురు. ఎత్తు చోటలకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును. బుడ్డసెరకాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకునకు పోచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు వీడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నయినది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. నీవే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములవను. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రేమపూర్ణుడమైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రం. భక్తుడు ప్రార్థించిన విధంగా మేము కూడా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. మేమందరము ఉదయకాలమున పుష్పించి సాయంకాలమున కోయబడి వాడబారిపోయే అడవి పువ్వు లాంటి వాళ్ళం. కొంచెం సేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారం. మా జీవిత దినాలన్నీ సాగిపోతున్న నీడను పోలినవి. నీ దాసుడు ప్రార్థించినట్లుగా మేము కూడా ఈ దినాన, ఈ సాయంకాల సమయంలో, ఈ సమాధి స్థలంలో నిలబడి మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పు అంటూ మేము నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నరులారా తిరిగి రండి అని మీరు పిలిచినప్పుడు ఎవరైనా సరే, ఎంత జ్ఞాని అయినా, ఎంత మేధావి అయినా, ఎంత ఐశ్వర్యవంతుడైనా నీ దగ్గరకు రాక తప్పదు. ఆ గడియ ఎప్పుడో మాకు తెలియదు. దాని కొరకు మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి కృపివ్వండి. రేపటిని గురించిన ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి మాకు. ఆ రేపు మేము ఉంటామో లేదో మాకు తెలియదు. కాబట్టి మీతో ఉన్నంత కాలం మీతో గడుపుతూ నమ్మకంగా ముందుకు అడుగు వేసే కృపివ్వండి. ప్రభా, మా ఎదుట పుట్టి పెరిగి మా అందరి కన్నుల ఎదుట ఎంతో
ఆనందంగా గడుపుతూ నీ సన్నిధిని ప్రార్థన చేస్తూ సంఘములో కూడా నమ్మకమైన బిడ్డగా నిలబడినటువంటి ఓ ప్రియ బిడ్డ స్వీటీ ఈ లోకయాత్ర చాలించి వెళ్ళింది. మొన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరకు వెళుతుందన్న ఆ మాట కొలది ఈ సేవకులు విశ్వాసులు అందరం కలిసి మాకున్న నిరీక్షణ కొలది బిడ్డ యొక్క భౌతిక కాయాన్ని భూస్థాపన చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చి భూస్థాపన చేస్తున్నాం. మాకున్న నిరీక్షణ కొలది నీ ఎదుట ఒక అద్భుత నగరంలో నీతో కూడా ఉంటామనే నమ్మకం కొలది ఈ కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీకే మహిమ తెచ్చుకోండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడన్న అద్భుత లేఖనాలను ఆధారం చేసుకుని నిరీక్షణతో ముందుకు అడుగులు వేసే కృప దయచేయి. మా కోసం నీవు ఈ లోకానికి వచ్చావు, మా కోసమే జీవించావు, మాకెన్నో మంచి ఉపదేశాలు చేశావు, మా కోసం మా బాధ మా యొక్క వేదన మాకున్నటువంటి పాప భారం అంతటినీ మోసావు. నువ్వు మా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణమును గెలిచి తిరిగి లేచావు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటూ మరణం మీద అద్భుతమైనటువంటి నినాదం చేస్తూ మరణాన్ని మీరు ప్రభువా అద్భుతమైన రీతిలో సవాలు చేశారు. నీ ద్వారా సవాలు చేయబడిన మరణం మమ్మల్ని ఏమీ చెయ్యదు అని మాకు తెలుసు. మేము కూడా లేస్తాం, మేము కూడా నీతో ఉంటాం. ఆ పునరుద్ధారపు బలాన్ని మేము విశ్వసించిన వారమై పునరుద్ధారుడమైన నీ శక్తిని గైకొని అందరూ కూడా నీ ఆగమనం కోసం ఎదురు చూడగలిగిన నిరీక్షణ ధైర్యము దయచేయి. మీకే మహిమ తెచ్చుకోండి. భూస్థాపనకు ఈ బిడ్డను బాడీని మేము ఇక్కడ భద్రపరుస్తూ ఉండగా మీకే మహిమ కలిగించుకోండి. సంఘాన్ని నీ సేవకులను వారి యొక్క ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకుని మెండైన ఫలితం దయచేసి ఎన్నో వేల మందికి ఆదరణకరంగా నిలిపి నడిపించండి. యేసు ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చూసుకోండి మీరు. ముగింపు ప్రార్థన. మహాపరిషుద్ధులైన తండ్రి, పైన ఆకాశమును క్రిందన్న భూమిని సమస్త చర అచర జగత్తును సృజించిన వాడా, సచేక దేవా, ఒక్క పర్యాయం యేసునాథుడిగా వచ్చి మా యొక్క ఆదామి సంతానం ప్రతి ఒక్కరి యొక్క పాపానికి శిలువ బయలుయాగం ద్వారా ప్రాయశ్చిత్తం చేసిన వాడా, పునరుద్ధానుడా, మీరు మా మధ్య ఉన్నందులకు మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మరి మీ కుమార్తెను మరి ప్రభా సాక్షిగా రాయవారిగా వెలుగుబెట్టగా ఈ లోకంలో మరి ప్రభా మరి కొంతకాలం మరి ప్రభా బలమైన సాధనంగా మీరు వాడుకున్నారు, మీరు మహిమను పొందారు. ఈ దినం ప్రాతకాలంలో మీ సన్నిధికి చేర్చుకున్నారు. దయలిగిన తండ్రి, క్షయమైన దేహం అక్షయమైన దేహంగా లేపబడినది ఘనహీనమైంది ఘనమైనదిగా ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధమైన దేహంగా లేపబడిన ఉన్నదని మరి ఇప్పుడు మేము చదువుకున్న లేఖనాల ద్వారా మీరు మా జ్ఞాపకానికి తీసుకొచ్చారు. అట్టి శుభప్రదమైన నిరీక్షణతో మరి ఆయా యొక్క పార్థివ దేహాన్ని మంటి నుంచి తీయబడింది కనుక మంటికి, దుమ్ము నుంచి తీయబడింది దుమ్ముకు, ధూళి నుంచి తీయబడింది ధూళికి అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి విడిచి వెళ్ళిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అందరికీ కూడా మరి ప్రభా అయా వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా ఇంతవరకు కొంత ఆదరించారని మేము నమ్మచ్చు. సంపూర్ణమైన ఆదరణ దయచేయగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు నీవే గనక మీ హస్తవశం చేసుకుంటూ ఈ విధంగా ఈ బిడ్డ మీద ఉన్న ప్రేమతో, విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమతో వచ్చి ఉన్న మరి ప్రభా అసంఖ్యాకంగా వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభా వారి సువార్త విన్నారు. మరి దయలేని తండ్రి, వారి కొరకు శిలువ బలి యాగం ద్వారా మీరు సిద్ధపరిచిన రక్షణ ఆశీర్వాదాన్ని పొందుకొని వారు ఉన్నారు. వారు కూడా పొందుకోగలుగుతూ చాలిన కృపను అనుగ్రహించవాలని కోరుతూ మరి మీ హస్తాలకు అప్పగించుకుంటూ
దుమ్ము నుంచి తీయబడిన ఈ శరీరాన్ని దుమ్ముకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ఆ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనతోను లోకమంతటా చెదరియన్న సహపాఠి పరిశుద్ధులతోనూ మరి విశేషంగా వారి యవనస్త్రాలు హవిలా విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులతో రక్త సంబంధికులతో సదాకాలం తోడైండి నడిపించును గాక. మహారాజ సన్నిధి భక్తదారులై నిత్య జీవ శాంతిలో నిరచియందును. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట. శాంతి నాదుడేసుని సాముకానులే సంతసామి నిత్యము చింతలేదుగా. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము. మరి దూరంగా వస్తే జేసీబీ వాళ్ళు మరి క్లోజ్ చేసేస్తారు. వాళ్ళకి దారి ఇవ్వండి.